మహిళలు ఎప్పుడూ ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేత్తోనే తీసుకోవాలి. పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు. ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి గడపలో నివసిస్తుంది మరియు ఆమెను అగౌరవపరచడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెబుతున్నారు. శనివారం రోజున నల్లని వస్తువులను కొనకూడదు. కత్తెర, కత్తులు వంటి ఇనుప వస్తువులను శనివారం కొనుగోలు చేయరాదని పండితులు చెబుతున్నారు. శనివారం నాడు చెప్పులు, బూట్లు కొనకూడదు. మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు 3 కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి. స్నానం చేయకుండానే బీరువాను అస్సలే ముట్టుకోకూడదంట. కొందరు స్నానం చేయకుండానే బీరువాలోని డబ్బులు తీస్తుంటారు. కానీ ఇలా అస్సలే చేయకూడదంట. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయంట. పూజ గదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు. మిట్ట మధ్యాహ్నం ఇంట్లో పూజ చేయకూడదు. దేవునికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు. కనీసం చక్కెరైనా నైవేద్యంగా పెట్టి దేవునికి పూజ చేయాలి. దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు. హడావిడిగా పూజ చేయకూడదు. మన మనసంతా ఆ దేవునిపైన పెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి. ఎండిపోయిన పూలను పూజ గదిలో ఉంచకూడదు. వాటిని పారే నీటిలో పడేయాలి. పూజలో ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు. అగ్గిపుల్లతో ఒత్తులను వెలిగించకూడదు. చిరిగిన బట్టలు ధరించి అస్సలు పూజ చేయకూడదు. అలా చేస్తే పేదరికం వస్తుంది. దేవుడి ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు. సర్వేజన సుఖినో భవంతు.